బాగున్నారా? ఏం చదువుతా ఉన్నారు మీరు? ఇంటర్ ఉన్నారా? డిగ్రీ ఉన్నారా? నర్సింగ్, పాలిటెక్నిక్ కానీ బీటెక్ కానీ? ఇంటర్, డిగ్రీ, నర్సింగ్. ఈ డ్రెస్ నర్సింగా? డిగ్రీ. ఏ డ్రెస్ నర్సింగ్? సేమ్ ఉన్నాయి. మీరు ఇంటర్మీడియటా? దగ్గరేనా మీ కాలేజెస్? బాగుందా మీకు ఇక్కడ ఉండేదానికి సంతోషమేనా? వెరీ గుడ్. ఏం పేరు మీ మేడం పేరు? ఏం పేరు? నన్ను మామూలుగా ఎక్కడ కూడా దాదాపు 3 years దాటిపోయింది. 3 years 3 months అయింది ఇప్పటికి నేను ఈ చైర్మన్ పోస్ట్లో ఉండి. నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. చాలా అరుదు నన్ను మా హాస్టల్కి రండి, మా స్కూల్కి రండి, మా అంగన్వాడీ సెంటర్కి రండి, మా డీలర్ షాప్కి రండి అని పిలిచేవాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే నన్ను చూస్తానే ఒక భూతాన్ని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే అక్కడ ఏ తప్పులుంటే గట్టిగా చెప్పడము, వాళ్ళకి మెమోస్ ఇవ్వడము, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడము, ఫైన్లు వేయడము, సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడము, ఇలా ఉంటుంది నా పర్యవేక్షణ. కానీ ఫస్ట్ టైం అంటే అంతకుముందు కూడా తక్కువ. కానీ మీ మేడం నన్ను మా హాస్టల్కి రండి సార్ అని పిలవడం జరిగింది. మామూలుగా మేము 9:30కి బయటకు వెళ్తాం. మీ గురించి 8 కల్లా వచ్చే పరిస్థితి అయింది. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ ఇంకొక 1-2 hours మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. నెక్స్ట్ ఉంగుటూరు వెళ్తూ ఉన్నాం, అక్కడి నుంచి తణుకు, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, అట్లా వెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మీ గురించి నేను కొంచెం అర్లీగా లేచి రెడీ అయ్యి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీ మేడం రిక్వెస్ట్ నేను పాజిటివ్గా తీసుకోవాలి, కలవాలి, పిల్లలను మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. బాగుంది ఎక్కడ భోజనాలు బాగున్నాయి? సంతోషమా మీరు ఇక్కడ ఉండడానికి? ఎందుకంటే మీరు పెద్ద పిల్లలు అంటే ఒక మెంటల్లీ మెచ్యూరిటీ వస్తుంది మీకు. మీరు ఎక్కడ ఉండాలా, ఎక్కడ బాగుంటుంది అన్నీ తెలుసు మీకు. చిన్నపిల్లలు అయితే ఏం చెప్పినా కానీ ఏదో వినేసి ఏదో తినేసి పోతూ ఉంటారు. మీ మెనూ బోర్డు ఉందా మీకు? ఆ మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా? వెరీ గుడ్. అట్లా నేను మీ మేడంను అప్రిషియేట్ చేస్తా ఉన్నా ఈ విషయంలో. ఎందుకంటే నన్ను పిలవడం అనేది చాలా తక్కువ. ఎవరు పిలవరు. ఈయన పోతే సార్లు నాయన మా ఊరి నుంచి ఈయన ఏడ మా హాస్టల్లోకి వస్తాడో, మా స్కూల్లోకి వస్తాడో, మా అంగన్వాడీ సెంటర్లోకి వస్తాడో, లేనిపోని ఈయనతో తలనొప్పి, ఈయన గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా చెప్తాడు, గట్టిగా రూల్స్ ఫాలో కావాలంటాడు. కొంతమంది లంచగొండులు అయితే కన్నా ఈయన ఎక్కడొచ్చి మా లంచగొండితనం ఏడ బయట పెడతాడో అనే భయాలు ఉంటాయి. మీరు మీ ఆడపిల్లలంటే చిన్న చూపు, చదువులు వీళ్ళకెందుకు, ఏదో 10th ఇంటర్మీడియట్ ఏదో అక్కడెక్కడ చుట్టుపక్కల చదివేసిన తర్వాత వాళ్ళకి ఏదో పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తే ఓ పని అయిపోతుంది అని ఒకటి. ఓకే. నెంబర్ 2, మీరు మంచి చదువులు చదివితే కన్నా, పెద్ద చదువులు చదివితే కన్నా అంత మాత్రము చదివే పిల్లలను, మగపిల్లలను చూడాలి. అది ఒక రిస్క్ తల్లిదండ్రులు. ఇలాంటి భావన నుంచి బయటపడి ఆడపిల్లలు దేంట్లో కూడా తక్కువగా ఉండకూడదు, మంచి చదువులు చదవాలా, వాళ్ళ జీవితాలు బాగుండాలా అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈరోజు చాలా ముందుకు వస్తూ ఉన్నారు. చదువులకు ఉండే విలువ అలాంటిది. చదువు అనే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉంటే మీరు ఏమైనా సాధించవచ్చు. చదువు అనేది ఒక ఉద్యోగం కోసమే అనేది మీ భావనలోంచి తీసేసేయండి. ఎన్నో ఉన్నాయి, ప్రైవేట్ అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఉండే 117 మందికి ఇస్తారా? ఇవ్వలేదు. అటువంటిప్పుడు ఎన్నో ఉన్నాయి మార్గాలు. ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది. మీ దగ్గర టాలెంట్, స్కిల్స్ ఉంటే కన్నా ఎన్ని మంచి ఉద్యోగాలు, ₹1,00,000 సంపాదించే ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. లేవు, ఉద్యోగాలు రాలేదు. మీరు సొంతగా మీ తెలివి కొద్దీ బిజినెస్లు చేయొచ్చు. ఇంట్లోనే మంచిగా ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక చిట్టీస్ బిజినెస్ చేయొచ్చు. ఏమైనా మనసుంటే మార్గం ఉంటుంది. ఏమీ లేదు, మీ పిల్లలకు చదువులు చెప్పుకోవచ్చు హ్యాపీగా. ఓకే. అది ఎందుకంటే మీ స్వాలంబన అవసరం, మీకు మీ స్వార్జితం అవసరం, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం అవసరం. ప్రతిదానికి భర్తల మీద ఆధారపడకూడదు. ఆధారపడినప్పుడు వాళ్ళకు చులకనైతాం, మన వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు మీ మదర్కో బ్రదర్కో ఫాదర్కో మీ ఫాదర్కు ఏదైనా ఒక 2000 3000 డబ్బులు సాయం చేయాలి. 2 నెలలకు 3 నెలలకు అట్లా సాయం చేస్తూ ఉండాలి అనుకోండి. అప్పుడు మీ హస్బెండ్ ఏమంటాడు, ఎప్పుడు ఇదేనా నీ పంచాయతీ, పొద్దున్న లేచిన మీ అమ్మకి ఇవ్వాలా, మీ నాయనకి ఇవ్వాలా, మీ చెల్లెలకి ఇవ్వాలా, మీ తమ్మునికి ఇవ్వాలా అని ఒక చులకనగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అదే మీరు సొంతగా సంపాదించుకోగలిగే శక్తి మీకు ఉంటే కనుక హ్యాపీగా మీరు ఆ డబ్బును మీ ఇష్టానుసారంగా అవసరానుగుణంగా ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అవునా? అందుకు చదువులు అవసరం. చదువులు చాలా అవసరం. కోట్లు డబ్బులు సంపాదించినా కానీ చదువు రాకుండా ఉంటే ఎందుకు పనికిరాదు? ఏమీ లేని పేద పిల్లలు కూడా ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1లు మంచి జాబ్స్ మీరు చూసింటారు. ఒక ఆటో డ్రైవర్ కూతురు అని ఇట్లా కొన్ని వచ్చాయి. వాళ్ళందరూ కూడా చూడండి, అదేమి చదువు అనేది అది ఎవరు దొంగతనం చేసేది కాదు. మనం చదివితే మన టాలెంట్ మన విలువ పెరుగుతుంది. ఒక డబ్బిచ్చి కొనేది కాదు. ఓవర్ నైట్లో మ్యాజిక్ చేస్తే వచ్చేది కాదు. ఓవర్ నైట్లో సంపాదించేది కాదు. దానికి ఒక క్రమశిక్షణ, ఒక సిస్టమ్ తయారు చేసుకొని జాగ్రత్తగా ఉండగలిగితేనే మీకు చదువులు మంచిగా అబ్బుతాయి. ఓకేనా? మెయిన్ నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరేది ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. నెంబర్ 1 మీ లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెంబర్ 2 కరప్షన్కు పాటుపడద్దండి, అవినీతి చేయొద్దండి, అబద్ధాలు ఊరికి చెప్పొద్దండి. నేను చెప్పే మీ నుంచి ఆశించేది ఒకటే, కరప్షన్ చేయకండి. పేద పిల్లలు పేదవాళ్ళు వాళ్ళని మనం ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది పిక్క తింటారు. డబ్బులు దానికి డబ్బులు దే, దీనికి డబ్బులు దే, మీరందరూ చూస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. మారాల, మనం మారాల. మీ తరం నుంచన్నా మారాల. ఈ వ్యవస్థలు మారితేనే మనకు న్యాయం జరుగుతుంది. పేదలు బాగుపడేదానికి ఆస్కారం ఉంటుంది. గొప్పగా చూస్తారు మిమ్మల్ని. దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. మీ ఇంట్లో ఎటువంటి కలహాలు లేకుండా మీరు కొన్న రూపాయ మంచిగా 10 రూపాయలు అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంతకంటే కావాల్సింది ఏం లేదమ్మా. కోట్లు డబ్బులుండి పొద్దున్న లేచిన నుంచి ఆలు మొగుడు కొట్టుకుంటా ఉంటే ఎట్లుంటుంది? పిల్లలు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఎట్లుంటుంది? ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? సుఖం లేనప్పుడు మనం బతికేదే 70 ఏళ్ళు 80 ఏళ్ళు మ్యాక్సిమం. అంత లోపల మనం సుఖంగా సంతోషంగా బ్రతకాలి, ఒకరికి ఆదర్శంగా ఉండాలి. ఓకేనా? ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ అండ్ నాన్ కరప్షన్. మీరు ఏ స్థాయికి పోయినా, ఎంత పెద్ద ఇది లేకపోయినా ఒక జినియానిటీ, ఒక ఒరిజినాలిటీ, ఒక హానెస్టీ, ఇవి చాలా అవసరం. ఓకేనా? నిర్లక్ష్యం వహించకండి. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం వహించకండి. ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకోండి. ప్రతి ఒక్క విషయం సీరియస్గా తీసుకోండి, జాగ్రత్త వహించండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిర్లక్ష్యానికి ఒక బద్ధక అంటే ఒక బద్ధకస్తునికి బద్ధకంగా ఉండేదానికి ఒక చిన్న కథ చెప్తాను. ఓకేనా? ఒక కార్పొరేట్ ఒక ఐటీ డిపార్ట్మెంట్లో ఒక కార్పొరేట్లో ఒక 75 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే? అక్కడ రూల్ ఏంటంటే వాళ్ళు కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా టయానికి రావాలి. 10 అంటే 10కి రావాలి. 10 తర్వాత వస్తే గన వాళ్ళ నేము, వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ డిసిగ్నేషను రాసి కింద రీజన్ రాయాలి. ఓకే? రీజన్, ఎందుకు లేటుగా వచ్చారు, మీరు 15 నిమిషాలు లేటుగా వచ్చారు, ఎందుకు 15 నిమిషాలు లేటుగా వచ్చారు అనే రీజన్ రాయాలి. ఓకే? అందులో ఒక అతను లేటుగా వచ్చాడు, 10:15కి వచ్చాడు. వచ్చి ఆయన త్వరగా పేరు అవన్నీ రాసి రీజన్, మా వైఫ్ ప్రెగ్నెంట్ 8th మంత్, ఆమెకు ఇంట్లో నేను అన్ని పనులు చేసుకొని ఆమెకు అన్నీ సర్దిపెట్టి అన్ని ఇంట్లో ఏమైనా వంట గింట అవి కార్యక్రమాలు కూడా చూసుకొని రావడం వల్ల లేట్ అయింది అని చెప్పి రాశాడు. సెకండ్ పర్సన్ వచ్చాడు. ఆయన వచ్చి ఆయన పేరు హరి అయింది, 10:20 అయింది టైం, హరిగా టకటక పేరు అవన్నీ రాసి ఈ సోది అంతా ఎందుకని చెప్పేసి సేమ్ అబోవ్ అని రాశాడు. ఏంటి రీజను? సేమ్ అబోవ్ అని రాశాడు. థర్డ్ పర్సన్ వచ్చాడు. అతను టకటక అన్ని రాసేసి ఆయన పేరు డీటెయిల్స్ కింద మళ్ళా సేమ్ అబోవ్ రాశాడు. 4వ వ్యక్తి వచ్చాడు, ఆయన రాసి సేమ్ అబోవ్ రాశారు. అట్లా 12 మంది లేటుగా వచ్చి 12 మంది కూడా సేమ్ అబోవ్ రాశారు. అది నిర్లక్ష్యం, అది చూసుకోకపోవడం, తొందరతనం. ఎట్లా సేమ్ అబోవ్ అవుతుంది? 12 మందికి ప్రెగ్నెన్సీ ఉంటారు వైఫ్లు
కదా. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 12 మందిలో 4 లేడీ ఎంప్లాయీస్. అట్లా ఆ విధంగా తప్పు అనేది జాగ్రత్త వహించకపోవడం వల్ల జరుగుతుంది. మోరల్ నిర్లక్ష్యము, బద్ధకస్తనం అనేది ఇది ఉంటుంది. ఏది కూడా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్, ఆ క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకొని దానికి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంటుంది అని రాయాలి. ఏదో ఊరికి టూకీగా ఏదో ఉంది అని ఏదో ఆన్సర్ రాస్తే ఏమవుతుంది? ఫెయిల్ అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మంచిగా జీవించండి, మనిషిగా జీవించండి. ఓకే. ఇక ఫుడ్ విషయంలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఉప్మా ప్రాబ్లం చెప్తారంతా. ఉప్మా తీసేసి నేను ఎగ్ రైస్ పెడుతుంటాను మామూలుగా. ఎక్కడికి పోయినా రాసి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాను. అది మీకు కూడా ఉప్మా అంటే ఇష్టం లేదని నాకు తెలిసింది. ఈరోజు ఎగ్ రైస్ చేయండి, నేను కూడా పిల్లలతో కూర్చొని తింటానని చెప్పాను. ఈరోజు నుంచి మీకు ఎవ్రీ థర్స్డే ఎగ్ రైస్ పెట్టిద్దాం. ఎందుకు ఉప్మా ఇష్టం లేదు నాకు రీజన్ చెప్పాలి. ఉప్మా ఎందుకు ఇష్టం లేదు? నేను దాదాపు ఒక 1000 హాస్టల్ తిరిగింటా ఇప్పటికి. అప్రాచ్మెంట్ 1000లో ఎంత లేదన్నా ఒక 600-700 హాస్టల్స్లో ఉప్మా వద్దు అంటారు, లేకుంటే కిచిడి చెప్తారు కొన్నిసార్లు. అట్లా ఎగ్ రైస్ పెట్టించి వస్తాం. ఎందుకంటే అది మనకు ఆశలు చాలా ఉంటాయి. దోశలు కావాలా, లేకుంటే కన్నా పరాటాలు కావాలా, లేకుంటే బ్రెడ్ ఆమ్లెట్. కానీ మన బడ్జెట్ 1600 మీకు ఇచ్చేది ప్రభుత్వం. ₹53.33 రోజు. దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఆ రోజు ఎగ్ ఉండదు, ఆ ఎగ్ను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వాడేస్తాం. ఓకేనా? రీజన్ ఒకరన్నా చెప్పండి. నాకు ఇంతవరకు ఎవరు రీజన్ చెప్పడం. నేను అడుగుతా ఉండే బంక ఉంటుందా, పల్లీల చట్నీ దాంట్లో సెట్ కాదా, లేదా పొడిస్తున్నారా, ఏమి అని ఎవరు రీజన్ చెప్పడం లేదు. సరే వదిలిపెడదాం, మీరు కూడా చెప్పడం లేదు. అది ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? రీజన్. ఇప్పుడు సార్ నా నాలుకకు రుచించదు సార్, అది ఎందుకో నా నాలుగు యాక్సెప్ట్ చేయదు. సరే, ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు కొంచెం ఏదో అది టేస్ట్ రాదు. దాన్ని నేను ఈ విషయం ఆల్రెడీ నెక్స్ట్ మాట్లాడి మా అధికారులతో మొత్తం అన్ని హాస్టళ్లలో మార్చాలనే ప్రయత్నం చేయబోతా ఉన్నా. ఓకే, ఇది నెగిటివ్ గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే అధికారులకు తెలియదు, వాళ్ళు అన్న ఆఫీసులలో కూర్చొని ఉంటారు. ఈడ ఎవరేం చూస్తారా, ఏందా వాళ్ళ పరిస్థితి ఏందా అనే పరీక్షించి ఆలోచించే శక్తి ఉండదు వాళ్ళకి. మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాం కాబట్టి మాకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా? ఎక్కడ పెట్టారు బ్రేక్ఫాస్ట్? పోదామా? పదండి మరి. వెరీ గుడ్. అదే నేను కొంచెం లేట్ అయింది. ఓకే. సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు ఆవిర్భవావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకేనా? క్యారీ ఆన్. డిస్టిక్ ఏనా అంతా? వేరే వేరే డిస్టిక్ వాళ్ళు కూడా ఉన్నారా? ఉప్మా బాగుంది. మీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఉప్మా నాకు ఫేవరెట్ డిష్. ఎందుకో తెలుసా? నమ్మిలే పని లేదు, మింగేజ్. మిమ్మల్ని అందరినీ బాగా కూతురులాగా చూసుకుంటా ఉన్నాను. మీరు అమ్మలా భావించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈరోజు సార్ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే సార్ వచ్చి మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. అలానే కాకుండా మాకు ఏవైతే నచ్చవో అవి తెలుసుకొని ఉప్మా ప్లేస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని రీప్లేస్ చేశారు. కాబట్టి సార్కి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ బీసీటీ హాస్టల్లో స్టే చేస్తున్నాను 2 ఇయర్స్గా. ఇక్కడ
ఇక్కడ ఉప్మా మాకు నచ్చలేదని చెప్పి విజయప్రతాప్ సార్ మా కోసం వచ్చి ఇక్కడ అంతా విజిట్ చేసి ఉప్మా చేంజ్ చేసి మా కోసం ఎగ్ రైస్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.